నీ జోలికి ఎవడన్నా వచ్చాడనుకో, నేను చెబుతున్నాక వాడి కర్మ కాలినట్టే. వాడు అనవసరంగా నిప్పుతో తల గోక్కున్నట్టే. నిప్పుతో గోక్కుంటే ఏం జరిగింది? కటింగ్ చేయించుకునే అవసరం ఉండదు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగా దెబ్బతిని మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఏ విధమైన చేతబడి, చిల్లంగి, బాణామతి, హెచ్చాటన, ఉచ్చాటన, వశీకరణ, ఆకర్షణ, ఏ విధమైన మంత్రప్రయోగమైన కావచ్చు, వాడే దెబ్బతింటాడు. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు నిన్ను ఏది ముట్టలేదు. గడ్డి కూడా వాడు నీ ఇంటి ముందుకు తెచ్చేయని, నీ ఇంటి మీద తెచ్చేయని, నీ ఇంటి ముందు గుంట తీసి పెట్టని, లేకపోతే నీ ఇంట్లోకే పెట్టని, నమ్మకం ఏదో పనున్నట్టు పలకరియడానికి వచ్చినట్టు వచ్చి ఇంట్లో వేసిపోని, ఏది వేసినా ఏం చేసినా వేసిన వాడే పోతాడు. రెండు మారనన్నా మారతాడు, లేకపోతే మొత్తానికి బాగునన్నా పోతాడు. రెండే జరుగుతాయి. కన్ఫామ్. నువ్వు యేసు రక్తం కింద ఉన్నంత వరకు మాత్రం నిన్ను ఏది ఏమీ చేయలేదు. ఇది తిరుగులేదు.